ఉగ్రవాద సంస్థలకు వైసీపీకి తేడా లేదని ఆరోపించారు మంత్రి పార్థసారథి. జగన్ చెబితే ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని, వైసీపీ రాజకీయ పార్టీనా లేక ఉగ్రవాద సంస్థ అని ప్రశ్నించారు పార్థసారథి. నరుకుతాం, చంపుతాం, విధ్వంసం చేస్తామంటున్నది గొడ్డలి పార్టీ కాదా అని ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణి వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మరి చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అమరావతి విషయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, జగన్ మాత్రం ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు మంత్రి పార్థసారథి. అందుకే ఆచరణ సాధ్యం కాని మావిగన్ ప్రతిపాదన తెచ్చారని, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆయన. అమరావతి సాధించుకున్నామని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటే, ఉగ్రవాద భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొత్త పనులు ఎత్తుకొని ఆచరణ సాధ్యం కానీ ఒక మావిగన్ పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. కేవలం తనకి నచ్చని విషయాలన్నింటినీ కూడా విధ్వంసం చేయటమే. ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే ప్రజావేదికని తనకు నచ్చలేదు కాబట్టి దాన్ని కూల్చేశాడు.